హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ 360 యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి వివిధ సంస్థలకు దానికి సంబంధించినటువంటి అధిపతులు ఎవరైతే ఉన్నారో సింపుల్ షార్ట్కట్ ట్రిక్స్ ద్వారా నేర్పించడానికి ట్రై చేశానండి. సో మనకు మొదటిగా వచ్చేసి మనకి ఆత్మీయ సభ. సో ఆత్మీయ సభలో వచ్చేసి మనకి సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సో సింపుల్గా చెప్పడానికి అయితే ట్రై చేశాను. ఇక్కడ చూసినట్లయితే మనకి ఆత్మీయ సభ అని అన్నారు. సో ఆత్మీయ సభ అనేది సో మనకి మామూలుగా యా అని వస్తుంది కదా. సో మా వస్తుంది, ఆత్మీయ సభ మా వస్తుంది, యా వస్తుంది. సో మా యా ఎక్కడ వస్తుందంటే సో మా యా ఇక్కడ సో రెండు రావడం జరిగింది. సో అట్లా గుర్తుపెట్టుకోండి. ఆత్మీయ సభలో రాజా రామ్మోహన్ రాయ్, లేకపోతే త్రిబుల్ అని గుర్తుపెట్టుకోండి. త్రిబుల్ అంతా మాయా చూపించారు మనకి జనరల్గా చూడండి. సో ఆత్మీయంగా, లేకపోతే ఇక్కడ మనకి ఆత్మీయ అన్నాడు. సో ఆత్మీయం అంటే సో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్గా ఉన్నారు కాబట్టి త్రిబుల్ సినిమాలో సో ఆత్మీయంగా ఉన్నది ఎవరు అంటే రామ్ చరణ్ అండ్ రామారావు. సో రామ్ చరణ్ అండ్ రామారావు ఇద్దరు ఆత్మీయంగా ఉన్నారు. సో కాబట్టి రాజా రామ్మోహన్ రాయ్. సో రాజా రామ్మోహన్ రాయ్ అంటే త్రిబుల్ అయితే రావడం జరుగుతుంది. అట్లనైనా గుర్తుపెట్టుకోండి. సో ఏ విధంగానైనా మనకు గుర్తుపెట్టుకోవాలండి. సో అది మెయిన్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ క్లాస్లో చెప్పడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కటి సింపుల్గా గుర్తుపెట్టుకునే విధంగా చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన ఒకటే నన్ను సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసినట్లయితే మరింత ఎక్కువ సబ్జెక్ట్ ఇవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. ఒకసారి గుర్తుపెట్టుకోండి ఆ విషయాన్ని. నెక్స్ట్ ఇక్కడ బ్రహ్మ సమాజంలో వచ్చేసి రా అనేది రావడం జరిగింది. సో బ్రహ్మ సమాజం చూసినట్లయితే ఇక్కడ బ్రహ్మలో రా అవుతుంది. సో రా అంటే మనకి రా ఉంది. సో ఇట్లా సిమిలర్గా ఉంది కాబట్టి సో రా సో రాజా రామ్మోహన్ రాయ్. ఇక్కడ మనకు చూడగానే మనకు రాజా రామ్మోహన్ రాయ్ ఇట్లా సింపుల్గా గుర్తుకు రావాలి. రా అంటే రాజా రామ్మోహన్ రాయ్, సిమిలర్ వర్డ్స్. సో ఏం డౌట్ లేదండి. సో సింపుల్గా ఉంటుంది. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, అబ్జర్వేషన్ అనేది ఇంపార్టెంట్. సో సింపుల్గా అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఈజీగా గుర్తుకునడానికి అయితే అవకాశం ఉంటుందండి. సో ఫస్ట్ వచ్చేసి మనం ఆత్మీయంగా ఉంటే రాజా రామ్మోహన్ రాయ్. సో త్రిబుల్ మూవీలో ఆత్మీయంగా ఉన్నారు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా. అండ్ ఎవరంటే రామ్ అండ్ రామారావు ఇద్దరు కూడా మనకి ఆత్మీయంగా ఉన్నారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తత్వబోధిని సభలో సో తత్వ అంటే తా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి తా అయితే రావడం జరిగింది. ఇక్కడ అంటే మనకి ఇక్కడ తా అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా మనకి తా వచ్చింది, ఇక్కడ తా వచ్చింది. సో మనకి ఆ విధంగా రెండు కూడా తా వస్తుంది కాబట్టి సిమిలర్గా గుర్తుపెట్టుకోండి. సో దేవేంద్రనాథ్ అంటే తత్వబోధిని. సో ఇక్కడ పేరు వచ్చినా కూడా మనకి తత్వబోధిని అని గుర్తుకు రావాలి. సో ఈ విధంగా సిమిలర్ వర్డ్స్ అయితే ఐడెంటిఫై చేసుకొని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే బేతిన్ స్కూల్ వచ్చేసి మనకి స్కూల్ అండి. ఇక్కడ మనకి స్కూల్ ఐడెంటిఫై చేసుకోండి. ఇక్కడ వచ్చేసి స్కూల్ ఏం చెప్తారంటే విద్యని చెప్పడం జరుగుతుంది. సో స్కూల్ ఏం చెప్తారంటే విద్యని చెప్పడం జరుగుతుంది కాబట్టి బేతిన్ స్కూల్ వచ్చేసి మనకి ఎవరు స్థాపించారంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. బేతిన్ స్కూల్ వచ్చేసి మనకి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అయితే స్థాపించడం జరిగింది. ఓకేనా అండి. నెక్స్ట్ ఆర్య సమాజం వచ్చేసి మనకి ఆర్య అంటే మనకి మామూలుగా తెలుసు. ఇక మనం జనరల్గా సెలవు చిట్టి రాసేటప్పుడు ఆర్య అని రాస్తాం. సో మామూలుగా సో ఆర్య అంటే మనం పైన దయ ఉంచాలనేసి అలా రాస్తామండి. సో ఎందుకంటే సో మనకు ఆర్య అంటే అయ్యా అని. సో అయ్యా అంటే మనకు దయ. సో మా యందు దయ ఉంచండి. సో అట్లా లేకపోతే ఆర్యకి సో ఆర్య మూవీలో ఉన్నటువంటి అల్లు అర్జున్ ఉంది కదండి. సో ఆయనకి చాలా దయ ఎక్కువ ఉన్నది అని గుర్తుపెట్టుకోండి. అట్లయినా పర్లేదు. సో ఏదైతేనా పర్లేదు, సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి అయితే అవకాశం ఉండాలండి. సో ఒకసారి చదివినంటే మళ్ళీ చదవాల్సిన అవసరం లేకుండా ఉండేటట్టు చూసుకోండి. సో సత్యశోధక్ అంటే సత్యాన్ని శోధించాలంటే ఏం చేయాలండి? మనకి సత్యాన్ని శోధించాలంటే మనకి జ్యోతి కావాలి. సో ఏదైనా లైట్ కావాలి అండి. సో లైట్ కానీ ఏదైనా ఒక సైన్స్ అంటేనే లైట్ కాబట్టి సో సత్యాన్ని శోధించాలంటే ఏం కావాలి? మనకి జ్యోతి కావాలి. సో జ్యోతి బాపులే వచ్చేసి మనకి సత్యశోధక్ సమాజ్. ఈ విధంగా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ చూసినట్లయితే ఆత్మీయ సభ రాజా రామ్మోహన్ రాయ్. ఆత్మీయంగా ఉన్నది ఎవరంటే త్రిబుల్ ఆర్ అట్లా గుర్తుపెట్టుకోండి. రాజా రామ్మోహన్ రాయ్. సో త్రిబుల్ ఆర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ బ్రహ్మ సమాజం చూసినట్లయితే మనకి రా ఉంది కాబట్టి బ్రహ్మ సమాజం. ఈ సిమిలర్ వర్డ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తత్వబోధిని వచ్చేసి మనకి దేవేంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ స్కూల్ వచ్చేసి మనకి స్కూల్లో ఏం నేర్చుకుంటామంటే విద్య నేర్చుకుంటాం. సో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. నెక్స్ట్ ఆర్య సమాజం వచ్చేసి మనకి దయానంద సరస్వతి. నెక్స్ట్ వన్ వచ్చేసి సత్యశోధక్ వచ్చేసి జ్యోతిబా పూలే. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ప్రార్థనా సమాజం వచ్చేసి మనకి
ఆత్మారాం పాండురంగ. సో సిమిలర్ వర్డ్స్ చూడండి, ఇక్కడ మనకి ఐడెంటిఫై చేశాను ముందే. ఫస్ట్ వచ్చేసి సిమిలర్ వర్డ్స్ వచ్చేసి మనకి ప్రార్థనా సమాజం అనగానే పా వస్తుంది. సో ప్రార్థనా సమాజం పా వస్తుంది కాబట్టి ఇక్కడ పాండురంగ. సో ప్రార్థనా సమాజం పాండురంగ. ఈ విధంగా సిమిలర్ వర్డ్స్ అయితే ఉన్నాయి. మనకు ఏదైనా ఒక సిమిలర్ వర్డ్స్ ఉన్నట్లయితే అందులోనే మనకు పేరు అయితే రావడం జరుగుతుంది. సో మనం చేసేది ఓన్లీ ఐడెంటిఫికేషన్ కాబట్టి, సో మన ప్రార్థనా సమాజం చూడగానే మనకి ఏం రావాలి, పాండురంగ గుర్తుకు రావాలి. సో ఆ పేరులో ఉన్నటువంటి పూర్తి పేరు చూసినప్పుడు మనకి పాండురంగ పా అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఐడెంటిఫై చేసుకొని చదువుకోండి, సరిపోతుంది. జస్ట్ మీరు మనం బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదండి. సో జస్ట్ ఐడెంటిఫికేషన్ మాత్రమే కావాలి. సో ఐడెంటిఫికేషన్ ఏ విధంగా అనేది చూస్తున్నాం అంతే. ఇక్కడ మనం హితకారిణి సభ, హితం అంటే మంచి అండి, మంచి చెప్పేది ఎవరు అంటే పంతులు. సో అట్లా గుర్తుపెట్టుకోండి. అలా కాకపోతే ఇక్కడ మనకి హితకారిణి అంటే కా వస్తుంది, సిమిలర్గా మనకి కా వస్తుంది, ఇక్కడ వచ్చేసి కా వస్తుంది. సో ఇట్లా నేను గుర్తుపెట్టుకోండి. హితకారిణి సభ వచ్చేసి కందుకూరి వీరేశలింగం. సో కందుకూరి వీరేశలింగం వచ్చేసి హితకారిణి సభ, కా ఉంది కాబట్టి కా, కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్ రామకృష్ణ మిషన్ స్వామి వివేకానంద. ఇది అందరికి తెలిసిన విషయమే. సో అప్పుడప్పుడు మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి రామస్వామి అని గుర్తుపెట్టుకోండి. రామస్వామి అంటే మనకి గజనీ సినిమాలో ఉంటారు కదండి. సో అట్లా గుర్తుపెట్టుకోండి. అట్లయినా ఏదైనా సో ఏదో ఒక దాన్ని లింక్ అయితే చేసుకోండి. సో రామకృష్ణ మిషన్ అంటే మనకి రామకృష్ణ పరమహంస కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే స్వామి వివేకానంద యొక్క గురువు రామకృష్ణ పరమహంస. సో అతని యొక్క గురువు పేరు మీదుగా అతని శిష్యుడు స్థాపించడం జరిగింది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ. సో మనకి ఈ కీవర్డ్స్ అయితే ఏం లేదండి దీంట్లో. జనరల్గా వచ్చేసి కే అని ఉంది. సో అగార్కర్ వచ్చేసి మనకి కేగా ఇట్లా తీసుకున్నాను. సో దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించింది ఎవరంటే జీజీ అగార్కర్. సో దక్కన్ ఎడ్యుకేషన్ కాబట్టి జీజీ వస్తుంది. సో జీజీ అని వస్తుంది. సో మనకి దక్కన్ ఎడ్యుకేషన్ కాబట్టి డి అని వస్తుంది. ఇక్కడ మనకి డి వస్తుంది, ఇక్కడనేమో జీ వస్తుంది. అట్లా గుర్తుపెట్టుకోండి. లేదంటే కే అంటే ఎడ్యుకేషనల్ సొసైటీ కాబట్టి కార్. సో మనకి ఎడ్యుకేషనల్ సొసైటీలో మనం ఏం జరుగుతుందంటే ఎడ్యుకేషన్ అనేది జరుగుతుంది. సో అగార్కర్. సో ఆగు అని అంటారు కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. సో సిమిలర్గా మనకి ఏదైతే వర్డ్స్ అయితే వస్తున్నాయో అది ఐడెంటిఫై చేసుకున్నట్లయితే ఈజీగా ఉండడానికి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ ముస్లిం లీగ్ వచ్చేసి చూడండి. సో ఇక్కడ ఇందులోనే ముస్లింలో సి ఉంది అండి. సి అంటే మనకి సలీముల్లా వస్తుంది. సో మామూలుగా ముస్లిం లీగ్ని రివర్స్ రాస్తే ఏమొస్తుంది అండి, ఇక్కడ మనకి మళ్ళీ ముస్లిం అంటే ఇక్కడ మనకి దీనికి లావత్ తీసుకున్నట్లయితే రివర్స్గా చూసినట్లయితే ముస్లిం అన్న సలీం అన్న ఒకటే వస్తుంది. ఇది చూడండి, ఇక్కడ ఈ పదాన్ని మనం తిరగ రాస్తే ఏమొస్తుంది, సలీం వస్తుంది. అంతేగాని కొంచెం వేరియేషన్, కానీ సిమిలర్గా చూసినట్లయితే సలీంని తిరగ రాస్తే మనకు ముస్లిం వస్తుంది అట్లా. నెక్స్ట్ లీగ్ అంటే మామూలుగా లీక్ అవుతుంది అనుకోండి. సో లీక్ అవుతుంది. సో లీక్ అవుతుంటే ఏమవుతుంది, ఆగు అంటాం మనం. సో అట్లనైనా గుర్తుపెట్టుకోండి. లీక్ అవుతే ఏమంటాం మనం, ఆగు అంటాం. సో అట్లా గుర్తుపెట్టుకోండి. సో లీక్ అవుతున్నాయి. సో లీక్ అవుతుందా అంటే దాన్ని ఆగు అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి సలీముల్లా, ముస్లింలోనే సలీముల్లా, వీరిద్దరు కూడా మనకి ముస్లిం లీగ్ని స్థాపించడం జరిగింది అండి. నెక్స్ట్ స్వతంత్ర కార్మిక పార్టీ అంటే మనకి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అంటారండి. సో జనరల్గా చూసినట్లయితే ఇది మనకి తెలుగులో కన్వర్ట్ చేసినప్పుడు స్వతంత్ర కార్మిక పార్టీ అని వస్తుంది. సో కార్మికులు అందరూ కూడా బాగుండాలి అని చెప్పింది ఎవరంటే మనకి అంబేద్కర్. కాబట్టి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఎవరు వచ్చేసి అంబేద్కర్ అండి. సో మామూలుగా దళితుల నుంచి ఇది సో కార్మికుల గురించి ఎక్కువ పోరాటం చేసిన వ్యక్తి ఎవరంటే అంబేద్కర్ అండి. సో అంబేద్కర్. సో అని ఉందా. సో కర్ర అంటే ఏంది, కార్మికులు. ఇప్పుడు మామూలుగా అంబేద్కర్లో ఏముందంటే కర్ర అని ఉంది. సో కర్ర అని ఉంది. సో ఈ కర్ర అనేది దేనిది, కార్మికుల్ని సూచిస్తుంది. అట్లా గుర్తుపెట్టుకోండి. సో కర్ర అంటే ఈ లేబర్ పార్టీ, అంటే ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించింది ఎవరంటే అంబేద్కర్ అండి. సింపుల్ అండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి బహిష్కృత కారణి సభ. నెక్స్ట్ వన్ వచ్చేసి బహిష్కృత కారణి సభ. ఇక్కడ మనకి బి అనేది ఉంది కదండి, సిమిలర్ వర్డ్స్ వచ్చేసి బి. ఇక్కడ మనకి బి అయితే ఉన్నది. సో ఈ విధంగా మనకి బి ఇక్కడ ఐడెంటిఫై చేసుకోండి, ఇక్కడ బిని ఐడెంటిఫై చేసుకోండి. బహిష్కృత. సో మామూలుగా బహిష్కరించింది ఎవరు, జనరల్గా చూసినట్లయితే బహిష్కరణకు గురైనటువంటి వ్యక్తి ఎవరంటే అంబేద్కర్ అండి. ఇది అందరికీ తెలిసిందే. సో బహిష్కరణకి గురైనటువంటి వ్యక్తి అంబేద్కర్ కాబట్టి సో అంబేద్కరే మనకి రావడం జరుగుతుంది. బహిష్కృత కారణి సభని ఎవరు స్థాపించారండి, అంబేద్కర్ స్థాపించడం జరిగింది. అలా కాకుండా మనకి రెండో పదం వచ్చేసి మనకి
బే అంబేద్కర్. సో కాబట్టి మనకి అంబేద్కర్ ఏ విధంగానైనా గుర్తుపెట్టుకోండి. సో ఏ విధంగానైనా గుర్తుపెట్టుకోండి. మన బహిష్కృతం అంటే బయటికి పంపించినటువంటి వ్యక్తి ఎవరంటే అంబేద్కర్, ఇది అందరికీ తెలిసిందే. కాబట్టి అట్లనే గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా బా అంటే మనకి సిమిలర్ వర్డ్స్ వచ్చేసి బా వస్తుంది. సో అంబేద్కర్ వచ్చేసి బహిష్కృత కారణం. నెక్స్ట్ లోక్ సేవా మండల్ లాలా లజపతి రాయ్ ఎవరు స్థాపించారంటే లాలా లజపతి రాయ్. ఇక్కడ మనకి లాలా అనే రెండు లాలు రావడం జరిగింది. లోక్ సేవక మండల్లో లా వస్తుంది అండ్ మండల్లో లా వస్తుంది. సో సిమిలర్గా వచ్చేసి చూసినట్లయితే ఇక్కడ మనకి లాలా అంటే మనకి లాలా వచ్చేసి మనకి లాలా లజపతి రాయ్ రావడం జరిగింది. సో లా వచ్చింది కాబట్టి చూడండి. సో ఫస్ట్ వచ్చింది, లాస్ట్ వచ్చిన అక్షరం, 2 లాలు తీసుకున్నాను, ఇక్కడ 2 లాలు వచ్చినాయి. సో ఇక్కడ మొత్తానికైతే 3 లాలు రావడం జరిగింది, మనకు 2 కాబట్టి లోక్ సేవా మండల్ వచ్చేసి లాలా లజపతి రాయ్. లా వచ్చింది కాబట్టి లాలా లజపతి రాయ్. ఇక్కడనే మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు లా ఇక్కడ 2 లాలు ఉన్నాయి అంటే లాలా వచ్చింది అంటే లాలా లజపతి రాయ్ అంటే జస్ట్ చూడగానే మనకు ఐడెంటిఫికేషన్ కావాలి, అది మెయిన్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఆజాద్ హిందూ ఫౌజ్ని స్థాపించింది ఎవరంటే మనకి బోస్ అండి, సుభాష్ చంద్ర బోస్. ఆజాద్ హిందూ ఫౌజ్ ఇది అందరికీ తెలిసిందే. సో ఒకవేళ మనకి గుర్తుకు లేకపోయినా కూడా ఆజాద్ హిందూ ఫౌజ్ అంటే మనకి నకారం వస్తుంది కదండి, బోస్ కూడా నకారం రావడం జరిగింది, అట్లా గుర్తుపెట్టుకోండి. ఫౌజ్ సా అంటే ఇది ఫౌజ్ని సాగా రాసుకోండి, ఫౌజ్ అండ్ బోస్ ఓకేనండి. ఫౌజ్ అండ్ బోస్ సా వస్తుంది, ఇక్కడ సా వస్తుంది అంటే సిమిలర్గా సా అనేది వస్తుంది. సో అట్లా గుర్తుపెట్టుకోండి. లేకపోతే మీకు ఆజాద్ హిందూ ఫౌజ్ అంటే స్వాతంత్రానికి సంబంధించినటువంటి ఒక పార్టీని స్థాపించింది ఎవరంటే సుభాష్ చంద్రబోస్. ఇది అందరికీ కొందరికి తెలిసిందే. సో కొందరు తెలియని వాళ్ళు మాత్రం ఇట్లా నకారం సా అని గుర్తుపెట్టుకోండి, బోస్ అండ్ ఫౌజ్. నెక్స్ట్ గదర్ పార్టీ. సో గదర్ పార్టీ వచ్చేసి లాలా హరదయాల్. సో గదర్ పార్టీ అన్నాను. సో మామూలుగా గద్దర్కి తెలిసినండి, గద్దర్ గురించి మీకు తెలుసు. సో మన గద్దర్ రీసెంట్గా చనిపోవడం జరిగింది. సో ఎలా రక్తం చిందించారు. సో లాల్ అంటే ఏంది, రక్తం అన్నట్టు. సో రక్తం చిందించి ఎవరికి ఇచ్చాడండి, హరికి ఇచ్చాడు. సో హరి అంటే మనకి తెలుసుగా, మనకి హరి అని వస్తుంది. సో లాలా హృదయాలు. సో ఎవరికి ఇచ్చాడు, ఈ గద్దర్ వచ్చేసి రక్తాన్ని చిందించి. సో చనిపోయింది కదండి, చనిపోయింది అంటే ఇక్కడ రక్తాన్ని చిందించాడు. సో రక్తాన్ని చిందించి ఎవరికి ఇచ్చాడంటే హరికి ఇచ్చాడు. సో హరి అంటే దేవుడు అండి, విష్ణువు అని వస్తుంది. సో హరికి తన రక్తాన్ని చిందించి చనిపోవడం జరిగిందని గుర్తుపెట్టుకోండి, ఎవరు, గద్దర్. సో అట్లా గుర్తుపెట్టుకోండి. గదర్ పార్టీ వచ్చేసి లాలా హరదయాల్. లాల్ అంటే మనకి రక్తం అని రావడం జరుగుతుంది, హరి అంటే మనకి విష్ణువు అని రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆసియాటిక్ సొసైటీ విలియం జోన్స్ అండి. ఇక్కడ సిమిలర్గా చూడండి, ఆసియా అండ్ విలియా అంటే యా అయితే మనకి సిమిలర్గా అయితే రావడం జరిగింది. ఇక్కడ యా ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యా ఉంది. సో సిమిలర్గా ఉన్నది గుర్తుపెట్టుకోండి. సో మనకి ఆసియా మొత్తం తీసుకోకండి. సో మామూలుగా ఎట్లా, లేకపోతే టిక్ అని ఉంది. సో టిక్ అనేది జోన్స్. టిక్ ఇక్కడ మనం ఎక్కడ టిక్ చేయాలి, సో ఏ జోన్లో టిక్ చేయాలంటే మనకి విల్ ఉన్నటువంటి జోన్స్లో టిక్ చేస్తాం. సో ఇక్కడ విల్ అంటే ఏంది, విల్ మామూలుగా టిక్ అన్నాడు. టిక్ అంటే మనకి ఇలాంటిది అనుకోండి, ఇలా టిక్ చేస్తాం, లేదంటే ఇలా టిక్ చేస్తాం, ఈ విధంగా టిక్ చేస్తాం కదా. ఇలా టిక్కింగ్ అనేది ఎక్కడ చేయాలి, ఒక జోన్లో చేయాలి. సో మామూలుగా రైట్ మార్క్ కానీ రాంగ్ మార్క్ అనేది ఎక్కడ చేస్తామండి, ఒక జోన్లో చేస్తాం. సో అట్లా మనకి ఇక్కడ టిక్ అనేది ఉంది. సో టిక్ అనేది ఎక్కడ చేయాలి, ఒక జోన్లో చేయాలి. సో అట్లా నేను గుర్తుపెట్టుకోండి. సో విలియం జోన్స్ వచ్చేసి ఆసియాటిక్ సొసైటీని స్థాపించడం జరిగింది. టిక్ అంటే మనకి ఒక జోన్లో మనం టిక్ చేస్తాం. సో అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్వరాజ్ పార్టీ రాజ్ అన్నాడు. ఇక్కడ రాజ్ అంటే మనకి ఏమొస్తుందంటే, రాజ్ ఏం చేస్తాడంటే మోతీ లాల్. ఇప్పుడు మామూలుగా రాజు ఏం చేస్తాడు, యుద్ధం చేస్తాడు. సో యుద్ధం చేసినప్పుడు ఏమవుతుందంటే రక్తం పడుతుంది. సో అవునా కదండి. సో రాజ్ వచ్చేసి మోతీలాల్ రక్తం అనేది పడుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, మూతికి అంటుతుంది. సో మోతీ అంటే మూతికి అంటుతుంది అండి. మామూలుగా స్వరాజ్యం కోసం పోరాటం చేస్తున్నప్పుడు ఏమవుతుంది, యుద్ధాలు జరుగుతాయి. సో యుద్ధాలు జరిగినప్పుడు అక్కడ రక్తం చిందించబడుతుంది. ఆ రక్తం చిందించింది ఏమవుతుంది, మూతికి అంటింది. సో రాజు యొక్క మూతికి అంటింది. అప్పుడు ఏం చేస్తాడు, తన కింద ఉన్నటువంటి దాస్ ఏం చేస్తాడంటే తూడవడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం లేదండి, స్వరాజ్యం కోసం యుద్ధం చేసేటువంటి సమయంలో రక్తం వచ్చేసి మూతి మీద పడుతుంది. సో మూతి మీద పడితే ఏమవుతుంది అంటే అతని కింద ఉన్నటువంటి పనోళ్ళు ఉంటారు కదండి, ఆ పనోళ్ళు ఏం చేస్తారంటే సిఆర్ దాస్ వచ్చేసి మనకి ఏం చేశాడంటే ఆ రక్తాన్ని తూడవడం జరుగుతుంది. అంటే
మామూలుగా రాజుకి ఏమన్నా జరిగితే ఏం చేసుకుంటారు, దానికి అలా కింద ఉన్నటువంటి దాసులు ఏం చేస్తారండి, తుడుస్తారు. అట్లా గుర్తుపెట్టుకోండి జస్ట్ సింపుల్గా. ఫస్ట్ చూడండి ఒకసారి, మళ్ళీ రివైండ్ చేసుకుందాం ఒకసారి. బహిష్కృత కారణి సభ. బహిష్కృత కారణి సభ వచ్చేసి మనకి అంబేద్కర్ రావడం జరుగుతుంది. లోక్సేవ మండలి లాలా అని వస్తుంది కాబట్టి లాలా లజపతి రాయ్. ఆజాద్ హిందూ ఫౌజ్ వచ్చేసి బోస్. గదర్ పార్టీ వచ్చేసి లాలా హర్దయాల్. ఆసియాటిక్ సొసైటీ వచ్చేసి విలియం జోన్స్. స్వరాజ్ పార్టీ వచ్చేసి మోతీలాల్ నెహ్రూ అండ్ సిఆర్ దాస్. ఓకేనా అండి. నెక్స్ట్ చూసినట్లయితే భారతీయ బ్రహ్మ సమాజం. ఇంకా చూడండి, ఇంకా బ్రహ్మ సమాజం అనగానే మనకు ఒక సిమిలర్గా గుర్తుపెట్టుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి బ్రహ్మ సమాజం, ఓన్లీ బ్రహ్మ సమాజం అంటే రాజా రామ్మోహన్ రాయ్ అందరికీ తెలుసు. ఇక్కడ మనకి ఆర్ వస్తుంది కాబట్టి రాజా రామ్మోహన్ రాయ్. ఇక్కడ భారతీయ బ్రహ్మ సమాజం. భారతీయ బ్రహ్మ సమాజం అనగానే మనకి కేశాలు ఏం కావాలి, నిక్కబడవాలి. సో అట్లా గుర్తుపెట్టుకోండి. సో భారతీయ, ఇండియన్, మామూలుగా ఏమంటాం మనం, ఇండియన్ అనగానే మామూలుగా అరే మీరు ఇండియన్స్ రా బాబు అనగానే మనకి ఏమవుతుంది, అవును రా మనం ఇండియన్స్ అని కేశాలు అనేది నిక్కపడవడం జరుగుతుంది, అవునా కాదా? సో అట్లా మనం గుర్తుపెట్టుకోండి. సో భారతీయ బ్రహ్మ సమాజం అనగానే మనకు కేశాలు నిక్కపొడుస్తూ ఉంటాయి. సో ఇండియన్స్, వీఆర్ ఇండియన్స్ అని అనగానే మనకు కేశాలు నిక్కపడడం జరుగుతుంది. అట్లా మనం ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. పర్మనెంట్గా ఉంటుందండి, ఖచ్చితంగా గుర్తుకుంటుంది. కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. సో నెక్స్ట్ సాధారణ సభ. సాధారణ సభ వచ్చేసి మనకి ఆనంద్ మోహన్ బోస్. సాధారణంగా మనం ఏం చేయాలి అంటే ఆనందంగా ఉంటాము. ఇక్కడ చూడండి, నా ఉంది, రా ఉంది, సా ఉంది కూడా, దా ఉంది, రా ఒకటి తీసేయండి. ఇక్కడ చూడండి, నా ఉంది, దా ఉంది, దా ఉంది అండ్ నా ఉంది, ఈ రెండు కూడా ఉన్నాయి కాబట్టి సో ఈ రెండు తీసేసుకోండి, ఈ రెండు తీసేసుకోండి. సిమిలర్ వర్డ్స్ వచ్చి రావడం జరిగింది. సాధారణంగా మనం ఆనందంగా ఉంటాము, అవునా? అది అందరికీ తెలిసింది. సో సాధారణంగా మనం ఏం చేయాలి, ఆనందంగా ఉండాలి. సో దేనికి మనకు జాబ్ కొడతాము అని ఖచ్చితంగా ఆనందంగా ఉండాలి, లేకపోతే కష్టం అవుతుంది. సో అట్లా సాధారణంగా ఆనందంగా ఉంటాము. సో ఎందుకంటే సాధారణ బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది ఎవరంటే ఆనంద్ మోహన్ బోస్. నెక్స్ట్ భూదానోద్యమం. భూదానోద్యమం వచ్చేసి ఆచార్య వినోబా భావే. ఆచార్య వినోబా భావే వచ్చేసి మనకి భూదానోద్యమం. సో మనకి జనరల్గా మీకు అందరికి తెలిసిందే విషయం. సో 1951లో స్థాపించడం అయితే జరిగింది. 1951లో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఎక్కడ అంటే మనకి పోచంపల్లి విలేజ్లో స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. సో ఇక్కడ మీ అందరికి తెలిసిందే విషయం కాబట్టి సో అంత పెద్ద పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదనుకుంటున్నాను. సో జనరల్గా గుర్తుపెట్టుకోండి, బాగా వస్తుంది ఇక్కడ భూదానోద్యమం. సో సిమిలర్ వర్డ్స్ అయితే ఉన్నాయి. సో అది ఐడెంటిఫై చేసుకోండి. నెక్స్ట్ ఆత్మగౌరవ ఉద్యమం. ఆత్మగౌరవ ఉద్యమం వచ్చేసి మనకి పెరియార్ రామస్వామి నాయకర్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం లేదండి. సో మనకి ఇక్కడ కీవర్డ్ ఏమీ అవసరం లేదు. సో రా ఉంది కదండి, రా వచ్చేసి రామస్వామి నాయకర్. రామస్వామి నాయకర్, ఇప్పుడు మనకి రామస్వామి నాయకర్ వస్తుంది. సో అంత సింపుల్గా అండి. సో మనకి సిమిలర్గా ఏమైతే ఉన్నాయో సో అది ఐడెంటిఫై చేసుకుంటే సరిపోతుందండి. సిమిలర్గా ఉన్నటువంటి వర్డ్స్ అయితే ఉన్నాయో దాన్ని ఐడెంటిఫై చేసుకోండి. ఆత్మగౌరవ, సో రా వస్తుంది. నెక్స్ట్ రామస్వామి నాయకర్, రామస్వామి నాయకర్. సో ఏదైనా మధ్యలో వాడైనా రావచ్చు, ఏ వాడైనా రావచ్చు, అది గుర్తుపెట్టుకోండి. ఆత్మగౌరవంగా ఉండాలని ఏం చేస్తాడు రామస్వామి, న్యాయం కోసం పోరాటం చేస్తాడు. సో పెరియార్ రామస్వామి నాయకర్, అట్లా ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చిప్కో ఉద్యమం. చిప్కో ఉద్యమం మీకు అందరికి తెలిసిందే. అంటే మామూలుగా చిప్స్ ఉంటాయి కదండి, అట్లా గుర్తుపెట్టుకోండి. చిప్స్ అనేవి సుందరంగా తయారు చేస్తారు. ఇప్పుడు మామూలుగా చూడండి చిప్స్ ఎలా ఉంటాయంటే బింగో అని డిఫరెంట్ షేప్స్ అనేవి రావడం జరుగుతుంది. చిప్స్ ఏ విధంగా ఉంటే మనకు తెలిసినటువంటిది చిప్స్. ఈ చిప్స్ అనేవి ఎట్లా సుందరంగా తయారు చేయడం జరుగుతుంది. అంటే మామూలుగా డిఫరెంట్ ఫ్లేవర్స్, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ టైప్స్ని అయితే తయారు చేయడం జరుగుతుంది. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. చిప్కో ఉద్యమం మనకి సుందర్లాల్ బహుగుణ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇండియన్ అసోసియేషన్లో చూడండి. సో రెండు సిమిలర్ వర్డ్స్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనకి ఏఎస్, అసోసియేషన్లో ఏఎస్ అయితే ఉంటుంది. సో ఆనంద్ అంటే ఏ వస్తుంది, ఆనంద్. నెక్స్ట్ వచ్చేసి సురేంద్రనాథ్, SURENDRA అట్లా వస్తుంది. సో ఎస్ వస్తుంది, ఏ వస్తుంది. సో మన ఇండియన్ అసోసియేషన్లో ఏ అండ్ ఎస్ ఈ రెండు కూడా రావడం జరిగిందండి.
సో అసోసియేషన్ ఒకటి గుర్తుకున్నట్లయితే మనకి అసోసియేషన్ అని వాళ్ళే ఇస్తారు కదా. సో కాబట్టి ఆనంద్ మోహన్ బోస్ అండ్ సురేంద్రనాథ్ బెనర్జీ ఇవి అండి, వీటికి సంబంధించినటువంటి సంస్థలు, వాటి అధిపతులు. ఈ విధంగా సింపుల్గా గుర్తుకుంటూ ఉంటాయి అనేసి నా యొక్క నమ్మకం అండి. సో కొంచెం నాకు సపోర్ట్ ఇచ్చినట్లయితే ఇంకా మరిన్ని వీడియోస్, ఇంకా డిఫరెంట్ ఉన్నటువంటివి కూడా చేయడానికైతే అవకాశం ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. హ్యావ్ ఎ నైస్ డే.